మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఏదైతే పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ నుంచి కూడా ఏర్పాటు చేసినటువంటి సీసీ రోడ్డు పబ్లిక్ కోసం, పబ్లిక్ తిరగాడడం కోసం ఏర్పాటు చేసినటువంటి రోడ్డు అయితే ఆ రోడ్డుకి అడ్డంగా కూడా భారీగా గేట్లను ఏర్పాటు చేసి కేవలం తన స్వలాభం కోసమే ఆ రోడ్డును వాడుకుంటున్నాడు పెద్దిరెడ్డి అని చెప్పి కూడా జనసేన నేతలు తిరుపతిలో పెద్దిరెడ్డి ఇంటి ముందు ఆ రోడ్డుకి అడ్డంగా ఏర్పాటు చేసినటువంటి గేటును బద్దలు కొట్టడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ జనసేన నేతలు అంటే కిరణ్ రాయల్ అదేవిధంగా వాళ్ళ బృందాన్ని మొత్తం పోలీసులు ఆ పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఎందుకు ఈ పరిస్థితి నెలకొంది, అసలు ప్రభుత్వంలో ఉన్నటువంటి జనసేన ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పోలీసులు ఎందుకు వీరికి సపోర్ట్ చేయడం లేదు అనేది చూడాల్సింది. ఏం జరిగింది సార్? ఏంటి ఇంతకాలము ఇది కూడా పబ్లిక్ రోడ్ అనేసి మీకు అవగాహన లేదా ఏంటి? పెద్దిరెడ్డి గారు అక్రమంగా ఆక్రమించుకున్న రోడ్డు 90 లక్షల ప్రభుత్వ డబ్బులతో ఇక్కడ జనాలు భయపెట్టి ఆయన రోడ్ వేసుకున్నాడు. ఆ రోడ్ యాక్చువల్లీ 2 వార్డులకు సంబంధించింది. ఇక్కడ ప్రజలు అక్కడ పోయిన వేసుకున్న రోడ్డు గేట్ వేసేసాడు. ఇప్పుడు ప్రజలు పోవాలంటే 2 కిలోమీటర్లు తిరుక్కోవాలి. ఇప్పుడు ప్రభుత్వం వచ్చా కూడా గేట్ తీయలేదు. మున్సిపల్ కమిషన్ వస్తామని చెప్పింది, రాలేదు. వచ్చారు, వెయిట్ చేసి ఆ గేటు తీపిచ్చి ప్రజలకు అందుబాటులో పెట్టే వెళ్తాం. మేము శాంతియుతంగా నిరసన చేయడానికి ఆ గేటు వద్దకు చేరుకునేటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వంలో ఉన్నారు, ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కూడా మీరు కనీసం లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదా? పోలీసులు అడ్డుకోవడమే అదే అర్థం కాదు. పోలీసులు పెద్దిరెడ్డి ఇంటికాడికి దూరంగా ధర్నా చేస్తామంటే కూడా పోలీసులు అడ్డుకుంటారని ఆశ్చర్యంగా ఉంది. దీని వెనకాల ఏముంది తెలియదు. మేము ప్రభుత్వానికి గౌరవిస్తున్నాం, పోలీసులు రెస్పెక్ట్ ఇస్తాం. దీని వల్ల మా డ్యూటీ మమ్మల్ని చేయకపోతే మాత్రం పవన్ కళ్యాణ్ దృష్టికి ఇష్యూ తీసుకెళ్తామండి. గడిచిన 5 ఏళ్లలో కూడా వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి అంటే పబ్లిక్ రోడ్ ని ఈ విధంగా ఆక్యుపై చేశారు అనేటువంటి స్వరాన్ని ఎక్కడన్నా వినిపించారా? ఖచ్చితంగా 10 సార్లు కమిషన్కి ఇచ్చాం, ఎవరు పట్టించుకోవాలా. అధికారం వచ్చినా కూడా తీయకపోతే ప్రజలు అందుబాటులో లేవు. ఎలక్షన్ అప్పుడు మేము ఇచ్చిన హామీ అది. ఈ రోడ్డు తెరిపిస్తాను ఎలక్షన్ హామీ ఇచ్చాము, ఎలక్షన్ గెలిచాము. ఇప్పుడు రోడ్డు తెరిపించకపోతే ప్రజలు మమ్మల్ని మాట్లాడతారు కాబట్టి ఆ రోడ్డు తెరవని డిమాండ్ చేస్తున్నాం. కిరణ్ రాయ్తో పాటు పోరాటం చేస్తున్నటువంటి మహిళలను కూడా పోలీసులు అడ్డగిస్తున్నటువంటి పరిస్థితి. ఇది చాలా అన్యాయం అండి. ఇప్పుడు మేమేమో ఆయన ఇల్లు మాకు ఇచ్చేయమని చెప్పి మేము ఇక్కడ వచ్చి కూర్చోలేదు. మేము మా ప్రభుత్వం రాకముందు 3 సంవత్సరాల క్రితమే ఇక్కడ 2 కాలనీలో ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బందిగా ఉందయ్యా పెద్దిరెడ్డి, అది రోడ్డు కొట్టిపిచ్చేసే అది ఇబ్బంది పడుతున్నారంటే కూడా వినకుండా ఆయన స్వలాభాల కోసం ఈరోజు కమిషనరు తదితరులు ఆయనకు కొమ్ము కాసిన వ్యక్తులు ఈరోజు మేము ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినా కూడా పోయి 10 రోజుల ముందు కూడా అర్జీ చేయడం జరిగింది. దాని మీద కూడా స్పందించకపోవడంతో ఈరోజు మేము ఇక్కడికే వచ్చి కమిషనర్ గారికి కాల్ చేయడం జరిగింది. అయినా కూడా కమిషనర్ గారు ఇక్కడికి రాకపోవడం అనేది చాలా సిగ్గుచేటు. దీన్ని మేము ఇంకా తీవ్రంగా తీసుకెళ్తే ఖచ్చితంగా ఈ ప్రజలకు న్యాయం జరగాలి. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, పవన్ కళ్యాణ్ తప్పు చేస్తే కూడా తల నరికేసే చట్టం కావాలన్నారు. అటువంటి చట్టాల కోసమే మేము పోరాడుతున్నాం. అది మొత్తం మీద ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి కాంపౌండ్ లోపల నుంచి వెళ్తున్నటువంటి సిసి రోడ్డు పబ్లిక్ సంబంధించినటువంటి రోడ్డు, అది ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి రోడ్డు. సో అది ఇంతకాలం అధికారంలో ఉన్నారు కాబట్టి ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఇటు మున్సిపల్ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. ఇప్పటికీ ప్రభుత్వం మారిన తర్వాత అయినా కూడా వాటిపైన చర్యలు తీసుకోవడానికి కమిషనర్కి వినతిపత్రాలు అనేక సార్లు సబ్మిట్ చేయడం జరిగింది. ఎలాంటి రెస్పాండ్ లేకపోవడంతో కూడా శాంతియుతమైనటువంటి నిరసనలు తెలియజేయడానికి పెద్దిరెడ్డి ఇంటి వద్దకు ఒక జన సైనికులుగా తాము ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే దీన్ని శాంతియుతమైనటువంటి నిరసనను కూడా అడ్డుకోవడం పోలీసులను చూస్తుంటే ఇంకా పోలీసులు పెద్దిరెడ్డికి సపోర్ట్ చేస్తున్నారనేటువంటి అనుమానాలు నెలకొంటున్నాయని చెప్పి కూడా కూటమికి సంబంధించినటువంటి జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడైతే మాత్రం ఇంకా ఉద్రిక్తకర పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఈ జనసేన నేతలను అనుమతి లేకుండా లోపలికి చొచ్చుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున బ్యారిగేట్లను ఏర్పాటు చేసి కూడా పోలీసులు వీళ్ళని నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అనుమతి లేకుండా ఎవరిని కూడా లోపలికి పంపించేటువంటి పరిస్థితులు అయితే లేదు. అయితే శాంతియుతమైనటువంటి నిరసనని ఎందుకు అడ్డుకుంటున్నారని చెప్పి కూడా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఖచ్చితంగా వెళ్ళకూడదు, అక్కడ ఉద్రిక్తకర వాతావరణ పరిస్థితులకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుందని పోలీసులు భావిస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పుడు జనసేన నేతలు సంబంధించి ఇప్పుడు ఈ బ్యారిగేట్లను చొచ్చుకొస్తే మాత్రం వాళ్ళ అరెస్ట్ కూడా తప్పడం ఖాయమని చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మనకంటతో లోకేష్ రిపోర్టింగ్ ఫర్ RTV తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.